ఓకే బేసి పొజిషన్ డైలాగ్ చూసుకోను ఒకసారి డైలాగ్ చూసుకో తమ్ముడు ఫ్రేమ్ పక్కనమ్మా ప్లీజ్ కొంచెం సైడ్ ఓకే రెడీనా రెడీ రోల్ కెమెరా రోలింగ్ క్లాప్ ఇన్ మా యాక్షన్ ఏ తల్లి కన్న బిడ్డో ఇలా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. బాయ్ సార్ చెప్పండి. ఇతను ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళిపోయాడు. అబ్జర్వేషన్లో ఉంచాను, టేక్ కేర్. ఓకే సార్. జాగ్రత్తమ్మా. సరే సార్. అర్థమైంది. వీడు బెల్ట్ షాప్కి వైన్ షాప్కి పుట్టిన స్వచ్ఛమైన తాగుబోతులా ఉన్నాడు. ఇది తెలియక డాక్టర్ పాపం ఈ మందులు రాసిచ్చాడు. అయినా తాగుడికి బానిసైనవాడు చివరికి వచ్చేది ఆసుపత్రికేగా. ఏమైంది ఇడ్డలుగా కూర్చున్నావు? స్కూల్ బస్ వెళ్ళిపోయింది, ఇప్పుడెలా? కళ్ళు మూసుకొని మనసుతో కోరుకో, నువ్వు స్కూల్కి వెళ్ళిపోతావు. స్పైడర్ మ్యాన్ వస్తాడా? కాదు, హీరో వస్తాడు. వీడేనా హీరో? మరి పూచోల్లాగా ఉన్నారు. ఈ ఒక్కసారి ప్లీజ్. బాయ్. 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 బాయ్ బాయ్. సారీ సార్, తప్పు నాదే. సారీ ఏంట్రా?
మందు 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 ఏ మచ్చా ఈడిది అప్పుడే పడిపోయింది. దొరబాబు వీడియోస్. ఏంటింత లేటు? నీకేం బాబు, బ్యాచులర్వి. నేను అందరి కళ్ళు కప్పి రావాలి. అవునా? వీళ్ళు జనంలో మారరు.
ఏం చేస్తున్నారు మీరు? సార్ ఎక్కువ చేస్తున్నాం సార్. ఏంది? అదే సార్ ఎక్కువ సార్ రేయ్ లేండి రా పైకి. సార్ ప్లీజ్ సార్ పదరా స్టేషన్కి. సార్ రేయ్ లే. వద్దు సార్. సార్ అయ్యా బాబోయ్ సార్ సార్ ప్లీజ్ సార్. అమ్మా అబ్బా అయ్యో అమ్మా అమ్మా అబ్బా అబ్బా అమ్మా ఎక్కడ కొట్టేసినావు చెప్పు. ఎక్కడ పెట్టావు చెప్పు సార్. సార్ అయినా వదలు సార్. చూస్తా ఎక్కడ వీళ్ళ ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది సార్. తీవ్రవాదులు అనుకుని లాక్కొచ్చా. సార్ ఇంకొక రౌండ్ వేసుకోవాలా? రజా కూల్, రజా కూల్ కూల్. అరే వీడికి కాస్త వెరైటీగా ఉన్నాడే. రేయ్ ఏం పేరా నీ పేరు? హబీబుల్లా సార్. ఏం బుల్లా? బుల్లా కా సార్, హబీబుల్లా షేక్. ఏం చేస్తుంటావురా నువ్వు? నాది పగలు పడుకుంటుంది, రాత్రి లేస్తుంది సాబ్. హ? ఏందిరా అది? నిద్ర సాబ్. నీ తెలుగేం రా ఇలా ఏడ్చింది? నాది పుట్టింది సౌదీ, పెరిగింది యూపీ, ఆ? ఉండేది ఏపీ సాబ్. అందుకనే నాది తుకుడాలు తుకుడాలు అయిపోయింది సాబ్. మీలో లీడర్ ఎవర్రా? నాకు తెలుసురా నువ్వే లీడర్ అని. చెప్పు చెప్పురా మీ ప్లాన్ ఏంటో చెప్పు, లేదంటే గుడ్డ లోడో తీసేనే మీతో నిజం చెప్పిస్తా. సార్ అంత పని మాత్రం చేయొద్దు సార్. ఏం చీప్ లిక్కర్ యాప్ క్రియేట్ చేయాలి తొందరలో. మేమందరం ట్రయల్ వేసుకొని మర్చిపోయాం సార్. చీప్ లిక్కర్ యాపా? ఏంట్రా అది, నాకు వివరంగా చెప్పండి. రే కృష్ణ, రే 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 కృష్ణ లేరా, బయట సౌండ్ వస్తా చూడు. అవును బయట బయట చూద్దాం పదా. పదా. రే శివ, శివ శివ లోపల సౌండ్స్ వస్తున్నాయిరా. పదలి చూద్దాం.
చీప్ లిక్కర్ ఫ్రీగా ఎలా వస్తుంది? నేను చెప్పినట్టు చేయండి. ఒక చీప్ లిక్కర్ యాప్ను క్రియేట్ చేయండి. అబ్బా ఎలా? చెప్తా. చీప్ లిక్కర్ సాఫ్ట్వేర్ అనే ఒక యాప్ని క్రియేట్ చేయండి. ఆ యాప్లో మీ డీటెయిల్స్ రిజిస్టర్ చేసుకోండి. మొబైల్లో నీరు పోస్తే కింద నుంచి చీప్ లిక్కర్ వచ్చేలా క్రియేట్ చేయండి. చేస్తే మొబైల్ చెడిపోతుంది కదా. అది నాకు తెలుసు. అవునే నాలెడ్జ్తో టెక్నాలజీని యూజ్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసి నా చీప్ లిక్కర్ క్రియేట్ చేయండి. లేదా వీడితో పాటు మిమ్మల్ని చంపేస్తా. రే శివ, శివ శివ శివ, రే శివ లేరా రే, శివ రే శివ, శివ లేరా శివ, శివ. అది సార్ జరిగింది. ఆత్మ మా వాడిలో దూరింది, మమ్మల్ని టార్చర్ పెడుతుంది. వీడి ద్వారా చీప్ లిక్కర్ క్రియేట్ చేసి తాగుబోతులకు ఫ్రీగా ముందు పెంచాడుతున్నా. నా ప్రయత్నానికి అడ్డొచ్చావు, నిన్ను చంపేస్తా. అయ్యో జిత్తు గారు, నన్నేం చేయొద్దు. ఎంతైనా మీరు పగదీరని ఆత్మ. చీప్ లిక్కర్ యాప్ కోసం నేను ఏదైనా సహకరిస్తాను. నన్ను చంపొద్దు ప్లీజ్. దిగిపోయింది. అయ్యో సార్ 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 ఎందుకు మమ్మల్ని కొడుతున్నారు? ఆత్మ నాలో ప్రవేశించి ఆ చీప్ లిక్కర్ యాప్ క్రియేట్ చేయమంటే చేసినమే తప్ప మాకేమీ తెలియదు సార్. మేమంతా పసిపిల్లలం సార్, మమ్మల్ని వదిలేయండి. మీరు పసిపిల్లలా? వీడినొక్కడిని కోస్తేనే 10 ఊర్లకు సరిపోతారా మీరు? అయినా మీకు చీప్ లిక్కర్ యాప్ని తయారు చేయమన్న ఆ ఆత్మని రియల్గా చూపిస్తాను, పదండ్రా. ఆత్మ ఆత్మ దయ్యం దయ్యం అన్నారు కదరా, చావు బతుకుల మధ్య ఉన్నది వీరే. చూడండి, కర్రె దున్నపోతలా ఉన్నాడు. కోమాలో ఉంటూ కూడా ఆత్మరూపంలో నాలో ప్రవేశించి వీడి ఆశయం నెరవేర్చాలనుకున్నాడు. మామ, ఈ స్టోరీ ఎందుకంటే ప్రేమంట్లా ఉంది. అందులో తమ్మన్న కూడా ఇలాగే చేస్తుంది కదా. వీడి తమ్మన్నది కొడుకు ఏమో. వీడిది తమ్మన్నది కొడుకు అయితే అది ఉరి చేసుకొని ససదిపే. అబ్బా, ఈ లాంగ్వేజ్ ఏంటిరా బాబు? ఏయ్ ఏ మిస్టర్, వీడెవడో తెలుసా? వీడు ఈ విధంగా కావడానికి కారణం ఎవరో తెలుసా? మీ నాన్న.
సిఐ గారికి చెప్పినట్లుగానే తన బ్రాండ్ తాగే వాళ్ళందరి చేత తాగుడు మానిపించాడు. చివరికి వీడు మాత్రం మారలేదు. మీ నాన్న వీడిని సచ్చేదాకా కొట్టినా కొనవూపిడితో హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయినాడు. కోమాలో ఉండి కూడా తన చీప్ లిక్కర్ యాప్ని యూజ్ చేసి అందరి చేత మందు తాగించాలనుకున్నాడు. మిమ్మల్ని ఇంత టార్చర్ పెట్టాడు. వీడు ఇప్పుడే ఇలా ఉన్నాడంటే చనిపోతే ప్రేతాత్మ అన్ని వైన్ షాపులో వీడే ఉంటాడు. వీడిని ఏదో ఒకటి చేయాలి సార్, ఏదో ఒకటి చేయాలి. ఓహో, అదా సంగతి. చెప్తా. నమస్తే ఎస్ఐ గారు, బాగున్నారా? నమస్తే, బాగున్నా డాక్టర్ గారు. ఇంత స్టోరీ ఉందా వీడికి? అయినా వైన్ షాపులు ఉంటే కదా వీడి ఆటలు చెల్లేది. ఏమిటి మీరు చెప్పేది? అవును ఎస్ఐ గారు, ఇప్పుడే పార్లమెంటులో దేశం మొత్తం వైన్ షాపులు బంద్ చేయాలని జీవో పాస్ చేశారు. ఒక్క మందు చుక్కైనా దొరకదు. చూశావా, మందు బ్యాన్ చేశారని ఒక అబద్ధం ఆడగానే గిలగలా కొట్టుకుని చనిపోయాడు. అంటే నిజంగా మందు బ్యాన్ కాలేదా? ఎక్కడున్నావు శివా నువ్వు? ఇది ఇండియా. మన దేశంలో నోట్లు రద్దు చేస్తారేమో కానీ మందు రద్దు చేయరు. ఎందుకో మీ అందరికీ తెలుసు. ఈ అనంత జీవకోటిలో అత్యుత్తమమైనది మానవ జన్మ. మనిషి అన్నింటినీ శాసించే ఈ రోజుల్లో మద్యం మనిషినే శాసిస్తుంది. సంతోషం వస్తే మందు, బాధ వస్తే మందు. అందరికన్నా ముఖ్యంగా టీనేజర్స్ మందుకి బానిసలై డ్రగ్స్ బాట పట్టి వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. వయసు భేదాలు లేకుండా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాల బాట పడి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతున్నారు. ఇంటివారికి కడతీరని కన్నీరు మిగులుస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని యువత మన దేశంలో ఉంది. వారిని మార్చాల్సిన బాధ్యత మనందరిది. మద్యం సేవించొద్దు, ప్రాణాన్ని కోల్పోవద్దు. సే నో టు ఆల్కహాల్, సే నో టు డెత్. జై హింద్.